మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరాజయం మామూలు పరాజయం కాదు, చాలా అవమానకరమైన పరాజయం. ఆ పార్టీలో సొంత గుర్తింపు ఉన్న నేతలు కొద్దిమంది లేకపోలేదు, కానీ ఎన్నికల్లో ఓటమికి మాత్రం సంపూర్ణమైన బాధ్యత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. నిజానికి ప్రాంతీయ పార్టీ అంటేనే అధినేత చుట్టూ పరిభ్రమించే వ్యవస్థ మనకి తెలిసిందే. అయితే ఆ ఏకఛత్రాధిపత్యం వైసీపీలో మరెక్కడా లేని స్థాయిలో కనపడుతుంది. కాబట్టి ఆ పార్టీ ఘోర పరాజయానికి ఆయనదే ముమ్మాటికి జగన్దే పూర్తి బాధ్యత. కానీ ఆ బాధ్యతను ఆయన స్వీకరించడం లేదు, ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు, తేడా ఎక్కడ వచ్చిందో పరిశీలించుకోవడం లేదు. 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే 11 స్థానాలకు దించారంటే తమ పాలనలో తీవ్రమైన లోపాలేవో ఉన్నాయని, ఎక్కడ గాడి తప్పామో చూడాలని ఆయన అనుకోవడం లేదు. ఓటమి తర్వాత మొదటి సమావేశంలో పార్టీ నేతలందరినీ ఎదురుగా నుంచోబెట్టి తాను ఒక్కడే కూర్చొని మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు ఇంత మంచి చేశాం, వీళ్ళ ఓట్లు ఎందుకు రాలేదు, ఎటుపోయాయో అన్నారు. తర్వాత మరో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ఎమ్మెల్సీలతో. దాని లక్ష్యం ఏంటో తెలియదు. ఆ సమావేశంలో కూడా ఈ ధోరణి మారలేదు. ఇంత చేసినా ఓడిపోయాం అన్న మాటకే పరిమితం అయ్యారు. ఓటమికి కారణాలు వెతకడానికి వైసీపీలో ఎలాంటి ప్రయత్నం ఉండదని తేలిపోయింది. అధినేత తీసుకున్న ఈ వైఖరి పట్ల వైసీపీ నేతల మనసుల్లో ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయో మనకు తెలియదు. ఇదేమిటి, ఇంత పరాభవం ఎదురైనా ఈయన ఇంకా మారలేదు అని ఎవరైనా వారు మనసులో అనుకుంటున్నారేమో. కానీ ఆ మాట పైకనేందుకు ఇప్పటికైతే ఎవరూ రెడీగా లేరు. నిన్నటి వరకు రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పాలించిన రాజకీయ పార్టీ నడక ఇది. ఆ నడకను శాసించే అధినాయకుడి బుర్ర ఎలా పనిచేస్తున్నది అర్థం చేసుకునేందుకు ఈ ఉదంతాలు ఉపయోగపడతాయి. జగన్ అర్థం చేసుకునేందుకు మనం మరీ ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా ఓటమి మరుసటి రోజు నుంచి ఆయన యథాశక్తి మనకు సాయపడుతూనే ఉన్నారు. ఉదాహరణకు ఎమ్మెల్సీలతో నిన్నటి నిర్వహించిన ఆయన సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు తీసుకోండి. రాజకీయాల్లో అన్నిటికన్నా ముఖ్యం క్యారెక్టర్, విశ్వసనీయత, విలువలు అని ఆయన సెలవిచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు విశ్వసనీయత, విలువలు లేని రాజకీయాలు చేద్దామా, లేక కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడుతూ ముందుకు సాగుదామా అన్నది ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చెప్పిన ఆ విశ్వసనీయత, ఆ విలువలు, ఆ హుందాతనం ఏమిటో ఒకసారి చూద్దాం. పైన మనం అనుకున్న ప్రసంగంలోనే ఆయన ఆ తర్వాత అన్నదేమంటే, చంద్రబాబు పాపాలు త్వరగా పండుతాయని ఎదురు చూద్దామని, పాపాలు పండేంతవరకు. నూతన ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన రోజునే ఆ ప్రభుత్వం పట్ల జగన్ ప్రవర్తనలో ఎంతమేరకు హుందాతనం ఉందో చూడండి. ఆయన లెక్క ప్రకారం చంద్రబాబు పాపాలు పండడం అప్పుడే మొదలైపోయింది కూడా. మొదట పండిన పాపం వైసీపీ కార్యకర్తలపై దాడులట. పండిన పాపాల్లో రెండవది ప్రత్యేక హోదా అడగకపోవడం అట. జగన్ క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి ప్రత్యేకించి ఈ సంగతి మనకు బాగా ఉపయోగపడుతుంది. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడి మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి, కానీ చేయలేదు. కాబట్టి ఆయన పాపం పండింది. ఇది జగన్ చెప్పే మాట. చరివిత చరణమైనా ఇక్కడ ఒకసారి గతం గుర్తు చేసుకోవాలి మనం. నవ్యాంధ్ర మొదటి ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి సమాధాన పడడాన్ని తీవ్రమైన స్థాయిలో ఆక్షేపించిన జగన్ తనను గెలిపిస్తే కేంద్రం ముక్కు పిండి ప్రత్యేక హోదా సాధిస్తామని బీరాలు పలికారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వెంటనే కాడి కింద పడేశారు. తన పార్టీ మద్దతు అవసరం లేనంత మెజారిటీ బీజేపీకి వచ్చింది కాబట్టి తాను చేయగలిగిందేమీ లేదని ఢిల్లీలో మీడియాకి చెప్పి చేతులు దులుపుకున్నారు. నిజానికి ఇది నిఖార్సైన వంచన. మోదీ సర్కారుకు లోక్సభలో ఎవరి మద్దతు అవసరం లేకపోవచ్చు, కానీ రాజ్యసభలో అవసరం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అవసరం కొనసాగుతూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏనాడు కూడా రాజ్యసభలో మద్దతుకు ప్రత్యేక హోదాతో లంకి పెట్టలేదు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికకు వైసీపీ ఓట్లు అవసరమైనప్పుడు హోదా సంగతి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఎవరు అడగకముందే మద్దతు ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఊరికి ముందు ద్రౌపది ముర్మును కలిసి ఒక బుకే అందించారు. ఆ విజయసాయిరెడ్డి గారే నిన్నగాక మొన్న బీజేపీని ఉద్దేశించి ఏమన్నారో చూడండి. రాజ్యసభలో మాకు ఇంకా బలం ఉంది, దాన్ని గుర్తుపెట్టుకుని వ్యవహరించండి అన్నారు ఆయన హెచ్చరిస్తున్న ధోరణిలో. మరి ఇప్పుడన్న ఈ మాటనే గత 5 ఏళ్లుగా అనకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? 5 ఏళ్ల పాటు అలా వ్యవహరించిన మీకు నేడు టీడీపీ ప్రత్యేక హోదా అడగకపోవడం పాపం పండటం కింద కనపడుతున్నదా? నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా దక్కకపోయిన దానికి మొదటి 5 ఏళ్లు పాలించిన టీడీపీ బాధ్యత వహించాల్సి వస్తే తర్వాతి 5 ఏళ్లు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదా? వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టును ఆపగలిగిన పలుకుబడి, మీపై ఉన్న కేసులను విచారణ దశకు రాకుండా 10 ఏళ్ల పాటు ఆపగలిగిన పలుకుబడి
నచ్చని హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయించగలిగిన పలుకుబడి మీ పలుకుబడి మామూలు పలుకుబడే మీది. ఈ పలుకుబడిని ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎందుకు ఉపయోగించలేదో చెప్పగలరా? ఆంధ్రుల ఇంగిత జ్ఞానంపై జగన్మోహన్ రెడ్డికి ఎంత గొప్ప నమ్మకం చూడండి. తన 5 ఏళ్ల పాలనలో హోదా సాధనకున్న ఏకైక అడ్డంకి తనపై ఉన్న ఆర్థిక నేరాల కేసులేనన్న సంగతి జనానికి తెలియదని జగన్ విశ్వాసం. తెలిసినా వారు చేయగలిగిందేమీ లేదని ధీమా. ఆ నమ్మకంతోనే, ఆ ధీమాతోనే ఓడిపోయి వారం తిరగకుండా ప్రత్యేక హోదా గురించి మాట్లాడే సాహసం చేయగలుగుతున్నారు. ప్రతి ఇంట్లో మంచి చేశామన్న మాట పదే పదే వల్లించడానికి, హోదా అంశంలో తన నిర్వాహకంపై కనీస మాత్రపు జంకు లేకుండా టీడీపీని నిలదీయడానికి మధ్య లంకె ఉంది. ఈ మంచి అనే మంత్రం తనను మళ్లీ గట్టెక్కిస్తుందని జగన్ విశ్వాసం. అది ఉండగా తాను ఎన్ని పల్టీలు కొట్టినా జనం పట్టించుకోరని ఆయన నమ్మకం. దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమంటే, ఏ అంశమైనా జగన్ రాజకీయ క్రీడకు పనికి వచ్చేంతవరకే. అది ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ. వాటిని సాధించడం, పూర్తి చేయడం కాదు కావాల్సింది, తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం. ఇలాంటి ఆషాఢభూతి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉండదగిన మనిషేనా? కోట్లాది ప్రజల భవిష్యత్తు నిర్ణయించే పాలనాధికారాన్ని ఇలాంటి వారి చేతికి అప్పగించడం సబబేనా? ఆలోచించండి ఒకసారి.